శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గత 10 సంవత్సరాలుగా కొంతమూరులో శ్రీ వడలి కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పక్షదీక్ష కార్యక్రమంగా శౌర్యయాగ కార్యక్రమం 10వ సంవత్సరం. ఈ సంవత్సరం చాలా విశేషంగా కుంకుమార్చనతో కూడుకుని మహాలక్ష్మి అర్చన పూర్వకంగా జరుపబడుతున్నది. ఈ సంవత్సరం 19 జనవరి లగాయతు 2వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా 15 రోజులు పక్ష దీక్షగా ఈ మహాశౌర్యయాగం సూర్య నమస్కారాల దీక్ష జరుగుతున్నది. ఇందులో పాల్గొన్నటువంటి భక్తులకు ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య ఇత్యాది భోగభాగ్య సుఖశాంతులు కలుగుతాయని ఈ యాగ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. కనుక భక్త మహాశైలందరూ కూడా ఈ విశేషమైనటువంటి యాగ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారే సూర్యనారాయణ స్వామి, అలాగే త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి చండీ పరాంబిక, అష్టలక్ష్మీ స్వరూపిణైనటువంటి మహాలక్ష్మి యొక్క అనుగ్రహ పాత్రులవుతారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. భక్త మహాశైలందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారై ఇందులో చెప్పబడినటువంటి విశేషమైన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా తెలియజేస్తాం. వాటి గురించి జాగ్రత్తగా శ్రద్ధోళై వింటే మీకు పూర్తిగా అవగతం అవుతుంది. ఐశ్వర్యం అంటే శివుడి వల్ల కలుగుతుంది. ఆరోగ్యం భాస్కరుడు అంటే సూర్యనారాయణ స్వామి ద్వారా ఆరోగ్యం కలుగుతుంది అని చెప్తున్నారు. అలాగే ఏదైతే మనశ్శాంతి కోరుకున్నటువంటి వాళ్ళకి కానీ ఎటువంటి అయినటువంటి పరప్రయోగములన్నీ కూడా బాలగ్రహాది ఇత్యాదులని తొలగిపోవాలి. గృహంలో ఉండేటువంటి గృహఛిద్రం అంటారు. రకరకములైనటువంటి నరఘోష, నరదృష్టి ఇత్యాదులన్నీ కూడా పోగొట్టుకోవాలంటే చండీ అమ్మవారిని ఆశ్రయించాలి. కనుక ఈ యాగంలో పాల్గొన్నటువంటి వారు, చూసినటువంటి వారు నిత్యం కూడా తీర్థ ప్రసాదములు స్వీకరించిన వారందరికీ కూడా ఇటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అని ధర్మశాస్త్ర వివరణ కనుక అందరూ కూడా